నేను ఒక చిన్న వీడియో చూసానండి ఇన్స్టాగ్రామ్లో. అందులో ఒక పాపని ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. అందులో ఏంటంటే ఆ పాపని ఎందుకమ్మా గవర్నమెంట్ స్కూల్లో కన్నా ప్రైవేట్ స్కూల్లో ఎక్కువ మంది విద్యార్థులు జాయిన్ అవుతున్నారు అని అడిగితే, ఆ పాప తల్లికి వందనం అనే స్కీము గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకి ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకి ఇద్దరికి ఇస్తున్నారు. అలా ఇస్తే గవర్నమెంట్ స్కూల్స్కి ఎంత బాగా చేసినా సరే చాలామంది ప్రైవేట్ స్కూల్లో మనీ సపోర్ట్ చేస్తున్నారు కదా అని వెళ్ళిపోతారు. అదే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి మాత్రమే మనీ వేస్తే కనుక అప్పుడు పిల్లలందరూ ఇక్కడే జాయిన్ అవుతారని చెప్పేసి చెప్పిందండి. దానికి ఒక అతనే కామెంట్ పెట్టారు. ఇక్కడ కామెంట్ నేను పెడుతున్నాను, ఒకసారి చూడండి. ఏమని పెట్టారంటే, ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయ్యేది మనీ ఎక్కువే కాదమ్మా, ఎడ్యుకేషన్ బాగుంటుందని అని. ప్రభుత్వ పాఠశాలలో ఎడ్యుకేషన్ బాగుంటే ప్రైవేట్ స్కూల్లో ఎవరు జాయిన్ చెయ్యరమ్మా. ఎవరికి డబ్బులు ఎక్కువై కాదు, కూలి పనికి వెళ్ళి చదివించుకునేవారు ఈ రోజుల్లో లక్షల్లో ఉన్నారు. ప్రభుత్వ టీచర్లు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు జాయిన్ చేయడం లేదు? ఎడ్యుకేషన్ బాగోలేదనే వాళ్ళకి తెలుసు, ఒకసారి ఆలోచించండి అని చెప్పారు. దీనికి నేను ఇక్కడ చెప్తున్నాను, ఒకసారి వినండి. మీకు కనుక ఇది కరెక్ట్ అనిపిస్తేనే పూర్తిగా చూసి లైక్ చేయండి. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఏంటంటే ఇప్పుడు ఈయన చెప్పారు కదా, డబ్బులు ఎక్కువై కాదు గవర్నమెంట్ స్కూల్కి అని ఇంత ధైర్యంగా ఇక్కడ కామెంట్ పెట్టారు. ఇదే ధైర్యం మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసి ఆ టీచర్స్ దగ్గర మీరు ఎందుకు సరిగ్గా చెప్పరు అని ఎందుకు అడగలేరు? నాకు అసలు అర్థం కావట్లేదు. ఇంకొకటి, ప్రైవేట్ స్కూల్స్ కన్నా గవర్నమెంట్ స్కూల్స్లో కన్నా ప్రైవేట్ స్కూల్లో బాగా చెప్తారు అని ఈయన డిసైడ్ అయిపోతున్నారు. మ్యాక్సిమం మీరు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళి ఆ స్కూల్లో ఉన్న టీచర్స్ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మాకు చూపించమని అడగండి. అక్కడ మీకు ఎంతమంది బీఈడీ టీచర్స్ ఉంటారో 1 నుంచి 5th వరకు 90% ఏ స్కూల్స్లోని బీఈడీ డిఎడ్ చేసిన వాళ్ళు ఉండరు, ఎక్కువ డిగ్రీ వరకే ఉంటారు. అదే గవర్నమెంట్ స్కూల్లో మీకు వెళ్ళండి, డిగ్రీ చేసిన వాళ్ళు ఉండరు, అందరూ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. వాళ్ళ చేత పని చేయించుకోవాల్సింది ఎవరు? ఇప్పుడు మనకి ఫ్రీ బస్ ఇచ్చారు. ఫ్రీ బస్ ఇచ్చినప్పుడు ఫ్రీ బస్లో మనం అడుగుతున్నాం కదా, మాకు ఫ్రీ బస్ అని చెప్పారు, మీరు ఎందుకు డబ్బులు తీసుకుంటున్నారు అని తిరిగి అడుగుతాం. రేషన్ అయిన 1 కేజీ బియ్యం తక్కువ ఇచ్చారనుకోండి, ఏంటి బియ్యం తక్కువ ఇస్తున్నావు, ఇక్కడ నెంబర్ ఉంది కాల్ చేసి చెప్తాను, నాకు ఆయన తెలుసు, నాకు ఏం తెలుసు అని చెప్తాం. ఇక్కడ వరకు బాగుంది. మనకి ఏది ఇచ్చినా సరే ఒక స్కీమ్, తల్లికి వందనం స్కీమ్ రాకపోతే వాలంటీర్నో లేకపోతే సచివాలయం స్టాఫ్ను అడుగుతాం. ఇంతమంది నేను అడుగుతాం. కానీ ఎంతో విలువైన 50,000 70,000 శాలరీస్ 30,000 పైనే ఉంటుంది ఒక్కొక్కరికి శాలరీ గవర్నమెంట్ స్కూల్లో. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధైర్యం చేసి మా పిల్లలకి ఎందుకు మీరు సరిగ్గా చెప్పరు అని అడిగే ధైర్యం మాత్రం ఉండదు. ఆ ధైర్యం అక్కడ లేదు. కానీ ఇక్కడ వచ్చేస్తుంది మనకి. కామెంట్ పెట్టడం ఈజీ కదా, ఎందుకంటే వాళ్ళు రిప్లై ఇచ్చినా ఇవ్వకపోయినా మనం ఏదో పెద్ద గొప్ప అయిపోతాం. కామెంట్ పెట్టడం చాలా ఈజీ. కానీ స్కూల్కి వెళ్ళి మా పిల్లలకి చెప్పండి అని అడగాల్సిన బాధ్యత పేరెంట్స్ మీద ఉంది. మీరు అడిగితే ఖచ్చితంగా టీచర్సు వెల్ అండ్ వెల్గా చెప్తారు. దయచేసి ముందు మీరు పిల్లల్ని స్కూల్లో